ముత్యాలపాలెం అనే గ్రామంలో సూర్యకాంతం అనే మహిళ ఉండేది. సూర్యకాంతం భర్త రామరాజు 5 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మరణించాడు. అప్పటికే సూర్యకాంతంకు ఒక కొడుకు బాలరాజు. తండ్రి మరణించే నాటికి బాలరాజు వయసు 17 సంవత్సరాలు. సూర్యకాంతం భర్త రామరాజు చనిపోయాక ఊరి చివరన చిన్న అడవి దాటాక తమకున్న 3 ఎకరాల పొలంలో వ్యవసాయం చేసి కొడుకుని చదివించింది. 20 సంవత్సరాల వయసుకే తమకు తెలిసిన దూరపు బంధువుల అమ్మాయి చంద్రకాంతంని ఇచ్చి బాలరాజుకి పెళ్లి చేసింది. అయితే చంద్రకాంతంకు నోటి దురుసు ఎక్కువని ఆ ఊరి వారంతా చెప్పుకుంటున్నా చంద్రకాంతం పుట్టింటి వారిస్తున్న కట్న కానుకలకు కక్కుర్తిపడి కోడలిగా చేసుకుంది సూర్యకాంతం. ప్రస్తుతం బాలరాజు పట్టణంలో పనికి ఉదయాన్నే పోయి సాయంత్రానికో రాత్రికో తిరిగి వస్తాడు. అయితే చంద్రకాంతం చీటికి మాటికి అత్త సూర్యకాంతంతోనూ జిరుగు పొరుగు వాళ్లతోనూ కయ్యాలు పెట్టుకోవడానికి చూస్తుంది. ఆ రోజు కూడా ఆలస్యంగా నిద్రలేచిన అత్త సూర్యకాంతంని చూస్తూ, అత్తమ్మ, మీరు ఇలా ప్రతిరోజు ఆలస్యంగా లేస్తే ఇంటి పనులు వంట పని ఎవరు చేస్తారు? మీ అబ్బాయికి భోజనం క్యారియర్ ఎవరు కడతారు? అదేంటే పొద్దున్నే నాతో కయ్యానికి దిగుతున్నావా? పొలానికి పోయి అలసిపోయి కాస్త లేటుగా లేస్తున్నా. ఇంటి కోడలివి, ఆ మాత్రం ఇంటి పని నీ మొగుడికి వంట పని చేయలేవా? నువ్వేదో నాకు అత్తలా నన్ను సాధిస్తున్నావేంటి? సాధించడమే కాదు, నేను మా ఇంట్లో పూచిక పుల్లైనా తీసేదాన్ని కాదు. పనంతా మా అమ్మ చేసి ఇంత ముద్ద పెడితే తిని కూర్చునేదాన్ని. అవును మరి, తిని కూర్చుని ఇరుగు పొరుగు వారితో కయ్యానికి కాలు దువ్వేదానివే. అయినా ఇది నీ అత్తారిలు. ఇంటి బాధ్యత నీ మొగుడి వంట బాధ్యత నీదే. పొలం పనులు చేసుకునే బాధ్యత నాది. బరువులు బాధ్యతల గురించి మాట్లాడకండి. ఏం, నేను ఇంటి కోడలుగా రాకముందే పొలం పని, ఇంటి పని, వంట పని మీరు చూసుకోలేదా? అయితే కోడలుగా నువ్వు వచ్చిందెందుకు? ఇంటిని చూసుకుంటూ నాకు సహాయం చేయడానికా? నా మీద ఎక్కి కూర్చోడానికా? పిచ్చి పిచ్చి వేషాలేస్తే తాట తీస్తాను. నా సంగతి నీకు పూర్తిగా తెలీదు. దూరపు బంధువుల పిల్లవి కదా అని ఆలోచిస్తున్నాను. లేకపోతే ఏం చేస్తారు? చంపేస్తారా? ఇలా అత్త పెత్తనం జులుం ప్రదర్శించిందని పక్కింటి పంకజాన్ని కోడలు విషం పెట్టి చంపేసిందని అందరూ చెప్పుకుంటున్నారు. నువ్వు నిజంగానే నాతో కయ్యానికి కాలు దువ్వుతున్నావా? ఒళ్ళు చీరేస్తా. నకరాలు చెయ్యకుండా పనులన్నీ పూర్తి చేసి రుచిగా వంట వండి ఉంచు. నేను పొలానికి పోయి కలుపు తీయించుకుని మధ్యాహ్నానికి వస్తాను, తెలిసిందా? అని చంద్రకాంతం జవాబు కోసం ఎదురు చూడకుండా బయటికి వెళ్లిపోయింది సూర్యకాంతం. అలా అడవిదారి గుండా పొలానికి వెళ్తుండగా మధ్యలో ఒక మర్రి చెట్టు క్రింద ఒక ఆమె జుట్టు విరబోసుకుని కూర్చుని ఉంది. ఆమెకు దగ్గరగా వెళ్లి, ఎవరమ్మా నువ్వు? ఇక్కడ ఒంటరిగా కూర్చుని ఏం చేస్తున్నావు? అనగానే ఆ వ్యక్తి సూర్యకాంతం వైపు తిరిగింది. ఆమెను ఆశ్చర్యంగా చూసి కంగారుగా ఆ వ్యక్తితో, అదేంటి పంకజం, నేను ఊళ్ళో లేనప్పుడు నువ్వు చనిపోయావన్నారు. నువ్వు నిజంగా చనిపోలేదా? నాకు తెలియకుండా భోజనంలో విషం పెట్టి నన్ను బలవంతంగా చంపేసింది నా కోడలు. కోరికలు తీరని నేను ఆత్మగా మిగిలిపోయి ఇలా దయ్యాన్నయ్యాను. అయ్యో పాపం, అలాగా? ఏం కోరికలు తీరకుండా మిగిలిపోయాయేంటి? అవి నేను చెప్పను. నీ శరీరంలోకి దూరి నీ ద్వారా నా తీరని కోరికలు తీర్చుకుంటాను అంటూ పంకజం ఆత్మ సూర్యకాంతం శరీరంలోకి దూరింది. సూర్యకాంతంలో తెలియని మార్పు వచ్చింది. ఇక పొలానికి వెళ్లకుండా తిరిగి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చేసరికి చంద్రకాంతం గదిలో ఏదో ప్రోగ్రాం చూస్తూ కూర్చుంది. వెళ్లిన అర్ధగంటకే తిరిగొచ్చిన అత్త సూర్యకాంతంని చూస్తూ, పొలానికి వెళ్తానని అప్పుడే వచ్చేసారేంటి? ఏం పొలానికి వెళ్లలేదా? వెళ్లలేదు, నిన్ను తిందామని తిరిగొచ్చా. ఏంటన్నారు? ఆకలేస్తోంది, తిందామని తిరిగొచ్చా. తిందామని తిరిగొస్తే ఇక్కడ వంట చెయ్యాలిగా. ఇంకా వంట మొదలు పెట్టకుండా టీవీ చూసుకుంటూ కథలు పడుతున్నావా? ఎవరత్తమ్మా కథలు పడుతుంది? పొలానికి పోయి మధ్యాహ్నానికి వస్తానని చెప్పి వెంటనే తిరిగి వచ్చి వంట చెయ్యలేదని అరుస్తున్నారా? నాకు నచ్చినప్పుడు వండుతాను. మీకు నచ్చితే అంతవరకు ఆగండి, లేకపోతే ఊరి మీద పడి అడుక్కు తినండి. నేను దయతలిస్తే నా ఇంటికి కోడలుగా వచ్చిన దానివి నన్నే ఊరి మీద పడి అడుక్కోమంటావా? నీకే అడుక్కునే రోజులు దగ్గరకొచ్చాయే, కొయ్యారమారి అని సూర్యకాంతం సీరియస్ గా చంద్రకాంతం జుట్టు పట్టుకుని వంగబెట్టి వీపు మీద పిడిగుద్దులు గుద్దింది. ఆ గుద్దులకు చచ్చినా నాయనోయ్, దేవుడోయ్, మా అత్త నన్ను చంపేస్తోంది. పక్కింటి పంకజాన్ని కోడలు చంపినట్టు నువ్వు నన్ను చంపుతానని బెదిరించావే. మంచిగా చూస్తున్నానని సంకెక్కుదామనుకుంటున్నావా? నేను నీ పాలిట దెయ్యాన్ని నార తీస్తా. ఏమనుకుంటున్నావా? వంట చేయమంటే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం చూస్తూ కూర్చుంటావా? పైగా నీకు నచ్చినప్పుడు వండితే అప్పుడే నేను తినాలా? అప్పడంలో కరకర నమిలి పారేస్తా. ఏమనుకుంటున్నావా? అత్తమ్మా, నీకు దండం పెడతాను, నన్ను వదులు. వెంటనే
పావు గంటలో వంట చేసి నీకు వడ్డిస్తా. అనగానే సూర్యకాంతంని ఆవాహించిన దెయ్యం చంద్రకాంతంను విడిచిపెట్టింది. చంద్రకాంతం బతుకు జీవుడా అన్నట్టు గబగబా వంటగదిలోకి పోయి అన్నట్టుగానే చకచకా పావు గంటలో వంట చేసి వరండాలో విస్తర్లో వడ్డించింది. అత్తమ్మా, మీకు నచ్చినవన్నీ మీరన్న టైంలోనే వండి వడ్డించాను, రండి భోంచేదురు గాని. అనగానే సూర్యకాంతం వెరైటీగా నడుచుకుంటూ వడ్డించిన విస్తరాకు దగ్గరికి వెళ్లి కూర్చుని ఆకులోని వంటకాల వంక చూస్తూ, వివాహ భోజనంబు వింతైన వంటకంబు నా కోడలి చేతి విందు దాని పనే పడత ముందు. ఒసే కోడలా, యాకులోని పదార్థాలన్నీ ముందు నువ్వు కొంచెం కొంచెం తినవే. మీరు భోంచేసేవి ముందుగా నేను తినడం ఏంటత్తయ్యా, బాగోదు. మరేం పర్లేదు, తిను. పక్కింటి పంకజానికి కోడలు విషం కలిపినట్టు నువ్వు కలిపావేమో, అందుకే ముందు నువ్వు తిను. అలా అంటావేంటత్తమ్మా, నేను మీ కోడల్ని. ఆ కోడలివే, నేనెవరో తెలిసినా పక్కింటి పంకజాన్ని అంటూ సూర్యకాంతంలోనున్న పంకజం తన రూపం చూపించింది. సూర్యకాంతంలో పంకజం ముఖం కనబడగానే, అమ్మో దెయ్యం, దెయ్యం, కాపాడండి అని వెనక్కి పడిపోయి స్పృహ తప్పిపోయింది. అప్పుడు సూర్యకాంతం తన ముందు ఉన్న మంచినీళ్ళ గ్లాసులో నుంచి నీళ్లు చంద్రకాంతం ముఖం మీద కొట్టింది. స్పృహ వచ్చిన చంద్రకాంతం సూర్యకాంతంని చూస్తూనే, అమ్మో దెయ్యం, మమ్మాత్త దెయ్యం అని దూరంగా జరగబోతుండగా చంద్రకాంతం చెయ్యి పట్టుకుని ఆపి, భయమెందుకు, నేను దయ్యాన్ని కాదు, మీ అత్త సూర్యకాంతంని. చూడు అన్నం ఎలా తింటాను అంటూ ఆకులో వడ్డించిన పదార్థాలన్నీ హై స్పీడ్ లో మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుడు తినేసినట్టు తినేసింది. అది చూసి నోరెళ్లబెట్టుకుని చూసిన చంద్రకాంతంతో తన ముఖాన్ని పంకజంలా సూర్యకాంతంలా మార్చి చూపిస్తూ, చూడు కోడలా, ఈ రోజు నుండి నువ్వు నీ కయ్యాల మారి గుణం మార్చుకుని పొద్దున్నే లేచి మంచిగా చకచక నీ పనులన్నీ వంట పనితో సహా చెయ్యకపోయావో ఏ అర్ధరాత్రో పీక పిసికేసి చంపేస్తా. ఇది మాత్రం ఖాయం. ఏమంటావో? లేదత్తమ్మా, ఈ రోజు నుండి నేను దురుసుగా మాట్లాడను. మీరు చెప్పిన ప్రకారమే మంచిగా నడుచుకుంటూ అన్ని పనులు చేసుకుంటాను. నిజం, దేవుడి మీద ఒట్టు. ఆ రోజు నుండి చంద్రకాంతం ఎవరితోనూ కయ్యాలాడ్డం గాని దురుసుగా మాట్లాడడం గాని మానేసి సూర్యకాంతం చెప్పినట్టు బుద్ధిగా నడుచుకుంటూ మంచి కోడలుగా పేరు తెచ్చుకుంది. అయితే తర్వాత కొద్ది రోజులకే సూర్యకాంతంని ఆవహించిన పంకజం ఆత్మ అదే అడవిలో సూర్యకాంతంని వదిలి గాలిలో కలిసిపోయింది. కాని ఆ విషయం పాపం చంద్రకాంతంకు ఇప్పటికీ తెలీదు. Tota Magic TV. Please like, share and subscribe my channel.